మణిపూర్ రాజకీయాలు ఒక్క కొలిక్కి వచ్చాయి. మణిపూర్లో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మణిపూర్ ఎన్డీఏ శాసనసభాపక్షం నేతగా యుమ్నాన్ ఖేమ్చంద్ సింగ్ ఎన్నికయ్యారు. కాగా ఖేమ్చంద్ సింగ్ కు గతంలో బీరేన్ సింగ్ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. మణిపూర్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మణిపూర్లో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటుకు రంగం సిద్ధమయ్యింది. మణిపూర్ ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా యుమ్నం ఖేమ్చంద్ సింగ్ ఎన్నికయ్యారు. కాగా మణిపూర్లో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన నడుస్తోంది. అయితే ఈ నెల 12తో రాష్ట్రపతి పాలన ముగియబోతోంది. దీంతో మణిపూర్కు సంబంధించి కేంద్రం ఏ నిర్ణయం తీసుకోబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మణిపూర్లోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎమ్మెల్యేలు ఇటీవల ఢిల్లీ చేరుకున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత పరిణామాలు శరవేగంగా మారాయి. మణిపూర్లో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ ఢిల్లీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మణిపూర్ భవన్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీతో పాటు ఎన్సీపీ అలాగే ఎన్పీఎఫ్ శాసన సభ్యులు హాజరయ్యారు. అంతేకాదు 3 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా ఈ భేటీకి హాజరయ్యారు. అనేక తర్జన భర్జనల తర్వాత సీనియర్ నేత యుమ్నం ఖేమ్చంద్ సింగ్ ను తమ నేతగా శాసన సభాపక్షం ఎన్నుకుంది. దీంతో మణిపూర్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. కాగా ఖేమ్చంద్ సింగ్ మణిపూర్ రాజకీయాల్లో ప్రముఖుడు. ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 2017 నుంచి 2022 వరకు మణిపూర్ అసెంబ్లీ స్పీకర్గా ఆయన పనిచేశారు. ఆ తర్వాత మంత్రి పదవి చేపట్టారు. 2022లో అప్పటి బీరేన్ సింగ్ కేబినెట్లో మంత్రిగా ఆయన చేరారు. ఇదిలా ఉంటే మణిపూర్లో 3 సామాజిక వర్గాలు అతి ముఖ్యమైనవి. అవి మైతీ, కుకీ అలాగే నాగా సామాజిక వర్గాలు. మణిపూర్లో సామాజికంగా, రాజకీయంగా ఈ 3 సామాజిక వర్గాల పాత్ర ఎక్కువగా ఉంటోంది. ఒక మాటలు చెప్పాలంటే మణిపూర్లో రాజకీయాలను ఈ 3 సామాజిక వర్గాలే ప్రభావితం చేస్తుంటాయి. అయితే ఖేమ్చంద్ సింగ్ కు కీలకమైన ఈ 3 సామాజిక వర్గాలతోనూ మంచి అనుబంధం ఉంది. ఇది ఆయనకు ప్లస్ పాయింట్ అయ్యింది. ఎన్డీఏ శాసన సభాపక్ష నేతగా ఖేమ్చంద్ సింగ్ ఎన్నిక కావడానికి కారణమైంది. ఇదిలా ఉంటే కొత్త కేబినెట్లో 2 ఉప ముఖ్యమంత్రులుంటారన్నది రాజకీయ వర్గాల సమాచారం. ఇందులో ఒక పేరు ఇప్పటికే ఖరారయ్యింది. మాజీ మంత్రి, కుకీ సామాజిక వర్గ ప్రముఖ నేత నెమ్చా కిప్గేన్ పేరు ఖరారయ్యింది. ఇక 2వ ఉప ముఖ్యమంత్రి పేరు ఖరారు కావాల్సి ఉంది. నాగా సామాజిక వర్గానికి 2వ ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయిస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ సహజంగా వార్తల్లో ఉండదు. అయితే రిజర్వేషన్ల అంశం నేపథ్యంలో 2023లో మణిపూర్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. దీంతో మణిపూర్ రాష్ట్రం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఒక దశలో మణిపూర్ అగ్నిగుండంగా మారింది. దీంతో మణిపూర్లోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా సరిగ్గా పాలన చెయ్యలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మణిపూర్లో 2025లో ఫిబ్రవరి 13న రాష్ట్రపతి పాలన విధించారు. అయితే ఈ రాష్ట్రపతి పాలన ఈ నెల 12వ తేదీతో ముగియబోతోంది. దీంతో మణిపూర్కు సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకోబోతుందనే ఉత్కంఠ నెలకొంది. చివరికి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది.